ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. జాబ్ అనేది ప్రతి ఒక్క లైఫ్లో చాలా ఇంపార్టెంట్. కష్టపడి చదువుకొని జాబ్ చేయడం కోసం వాళ్ళు ఉన్నా లేకపోయినా మన కోసం డబ్బులు ఖర్చు పెట్టి చదివిస్తూ ఉంటారు. ఇలాంటి ఎంతో మంది జాబ్ లేని వారికి జాబ్లు కల్పించి వాళ్ళ లైఫ్లో హ్యాపీనెస్ని నింపింది కోడింగ్ ట్యూటర్. ఇంకొకటి ఏంటంటే చాలా మంది జాబ్ కోసం బ్యాక్ డోర్ని ఎక్కువ చూస్ చేసుకుంటూ ఉంటారు. నాకు డైరెక్ట్గా నాకు బ్యాక్ డోర్ ఎంట్రీ కావాలంటే రోజు ఆఫీస్కి ఒక దొంగలాగా, ఒక మోసం చేసిన వ్యక్తిలాగా ఎప్పుడు దొరికిపోతానన్న ఒక భయంతో ఆఫీస్కి వెళ్తాడు, కానీ ఇలా గల్లా ఎగరేసుకొని వెళ్తాడమ్మా. ఒక కెమెరామ్యాన్ కెమెరాని నడపాలన్నా, ఒక డైరెక్టర్ డైరెక్షన్ చేయాలన్నా, ఒక యాంకర్ యాంకరింగ్ చేయాలన్నా, ఒక CEO కంపెనీ నడపాలన్నా స్కిల్ కావాలి. సో ఫండమెంటల్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు అన్ని రకాల టెక్నికల్ స్కిల్స్ నేర్పిస్తాం. నీకు సాఫ్ట్వేర్లో సెటిల్ కావాలన్న కసి ఉండి నువ్వు వస్తే కనుక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మార్చేస్తాను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. చాలామంది లైఫ్లో జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జాబ్ చేస్తున్న వ్యక్తిలో వాళ్ళకి తెలియకుండానే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే ఎవరినైనా ఎదుర్కోగలం అనే ఒక నమ్మకం వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ పేరెంట్స్ విషయంకి వస్తే, అంటే నా పిల్లలు మేము ఎంత కష్టంలో ఉన్నా సరే వాళ్ళు చదువుకొని మంచి జాబ్ చేయాలి అనుకోవడం కోసం ఉన్నా లేకపోయినా సరే చదివిస్తారు. కానీ చాలామంది అలాంటి బాధపడకుండా జాబ్స్ కల్పిస్తున్నారు కోడింగ్ ట్యూటర్. సో అసలు ఏంటి కోడింగ్ ట్యూటర్? దీని గురించి మరి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఫౌండర్ అండ్ CEO ఆఫ్ కోడింగ్ ట్యూటర్ ఫణిరాజ్ జలిగమ్మ గారు ఉన్నారు. సో సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అమ్మా. ఎలా ఉన్నారు సార్? వెరీ గుడ్, ఫెంటాస్టిక్. సార్, ఇప్పుడు మనకి కోడింగ్ ట్యూటర్లో 4 lakhs ఆల్మోస్ట్ 4 lakhs పే చేసి 9 months ఇంటర్న్షిప్ తీసుకొని, అది కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడాలి. సో ఈ కష్టం టైంలో మీరు 10,000 పే చేస్తున్నారు. ఒకవేళ ఈ 10,000 అయిపోయిన ఇంటర్న్షిప్ పీరియడ్ అయిపోయిన తర్వాత జాబ్ వస్తే కూడా మహా అంటే 30,000-40,000 వస్తుంది, అంతే కదా? సో ఇవన్నీ ఎందుకు సార్ మా కష్టం? ఒక 2 లక్షలు పడేస్తే బ్యాక్ డోర్లో మంచి జాబ్ వస్తుంది. సో అదే అనుకుంటున్నారు జనాలంతా. సో మీరు ఏం చెప్తారు? అమ్మా, నేను అంటే సో బ్యాక్ డోర్లో వెళ్ళే వాళ్ళు ఎందుకు వెళ్తారు? వాళ్ళకి స్కిల్స్ ఉండవు, రైట్? మేమేం చెప్తున్నాం, మీరు చెప్పిన ప్రాసెస్లో మీరు ఆ 9 నెలల పాటు స్కిల్స్ నేర్పిస్తాము. 3,99,000 తీసుకొని 9 నెలలు స్కిల్స్ చేసి వాడి కాళ్ళ మీద వాడు నిల్చునేటట్టు, ఒక రిసోర్స్ తన కాళ్ళ మీద తాను నిల్చునేటట్టు, ఒక అమ్మాయి తన కాళ్ళ మీద తను నిల్చునేటట్టు, తనకు వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా తన స్కిల్తో, తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో, తన శక్తి మీద ఉద్యోగం చేసేలాగా తయారు చేసేది మేము. మీరు చెప్పే బ్యాక్ డోర్ ఏంటి అంటే, నీకేమీ పని రాదు, నీకేం స్కిల్స్ లేవు, ఓ పనికిరాని డిగ్రీ పట్టుకొని తిరుగుతావు, అంతే కదా? చేతిలో ఏముంటుందో పనికిరాని డిగ్రీ, ఓ 24 ఏళ్ళ వయసు, అది పట్టుకొని నువ్వు 4 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు కొట్టేసి ఎవడికో ఇచ్చేసి, నేను ఏ టాప్ IT MNCలో నేను బ్యాక్ డోర్లో వెళ్తా అంటే వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది ఒక్కసారి ఆలోచించాలి. వెళ్ళండి, నేను వెళ్ళొద్దు అని ఎవరిని చెప్తాను? ఇప్పుడు నేను అగ్గి మీద నడుస్తాను, నేను మంచి నిప్పుల మీద నడుస్తానన్నా అనుకో, నేనెవరినమ్మా ఆపడానికి? నిప్పుల మీద నడవమని చెప్తాను. నడవండి, మనం చెప్తాము. ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్తో, నాకు ఒక 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, 48 ఏళ్ళ వయసు ఉంది, దీంతో నేను చెప్తాను, అమ్మా అవి నిప్పులు, నడిస్తే కాళ్ళు కాలుతాయి. మీరు అంటారు. ఇప్పుడు మీరు చెప్పారు కదా, అంటే మేము 4 లక్షలు మేము స్కిల్స్ నేర్పిస్తాం, మీరు మీద మీకు కాన్ఫిడెన్స్ తెప్పిస్తాం అంటున్నారు. సో 2 lakhs ఇస్తే మాకు అవన్నీ ఆ స్కిల్ నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు కదా అని జనాలు అనుకుంటారు. అదే నేను చెప్పేది, నువ్వు కాస్త ముందుకు ఆలోచించాలి. తల్లిదండ్రులైనా పిల్లలైనా ఏంటా ముందుకు ఆలోచించడం అంటే వెళ్తాడు ఈ అబ్బాయి, ఒక టాప్ IT కంపెనీలో కూర్చుంటాడు, వాళ్ళు ప్రాజెక్ట్లో వేస్తారు, జాయినింగ్ అయిపోతుంది, ఆఫర్ వస్తుంది, ఓకే, నువ్వు వెళ్ళి కూర్చుంటావు. ఫస్ట్ 1-2-3 months ఏదో ట్రైనింగ్ అంటారు, దాని తర్వాత నువ్వు ప్రాజెక్ట్లో వేస్తారు. ప్రాజెక్ట్లో వేసినప్పుడు నువ్వు బ్యాక్ డోర్లో వెళ్ళావంటే ఏంటి? నీకు లేని స్కిల్స్ను, లేని ఎక్స్పీరియన్స్ను ఉన్నట్టు చూపినట్టే కదా. నువ్వు వెళ్ళి కూర్చుంటావు, నీకు పనిస్తారు, పనిస్తే అప్పుడు ఏం చేస్తావు?
ఇలా నోరు వెళ్ళబెడతావు, నోరు బాగా తెరిచేసి కూర్చుంటావు, నీకు రాదు. సరే సాయంత్రం వచ్చి ఫ్రెండ్స్ తోటో వాళ్ళతోటో వీళ్ళతోటో చేయించుకుంటారు, సపోర్ట్ తీసుకోవడం అంటారు దీన్ని. ఐటీ ఇండస్ట్రీలో దరిద్రం ఏంటంటే ప్రతిదానికి ఒక పేరు ఉంది. సపోర్ట్ తీసుకుంటారు, కాస్త డబ్బు ఇచ్చి అయినా ఏదైనా ఇచ్చి చేసుకుంటారు. కానీ ఈ రోజు నువ్వు మీ సాయంత్రం మీ ఫ్రెండ్స్ దగ్గరనో సీనియర్స్ దగ్గరనో సపోర్ట్ తీసుకొని ఆ పని సబ్మిట్ చేస్తే రేపు పొద్దున వెళ్ళిన తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ అందులోంచి క్వశ్చన్ అడుగుతాడు, ఇది ఇలా ఎందుకు చేసావు, అలా ఎందుకు చేసావు, ఇది ఏమైంది, ఇక్కడ ఏం చేసావు అంటాడు దొరికిపోయింది కదా. ఇది సరే, అది మేనేజ్ చేస్తే ఓ 3 నెలలు ఓ కస్టమర్ మీటింగ్ ఉంటుంది. కస్టమర్ మీటింగ్లో మొన్నే ఒక టాప్ ఐటీ కంపెనీలో 6 నెలలు మేనేజ్ చేశాడు ఒక అబ్బాయి. మేనేజ్ చేసి కస్టమర్ వచ్చాడు అమెరికా నుంచి, వచ్చి కూర్చున్నారు మీటింగ్లో. హే యూ హ్యావ్ డన్ సో అండ్ సో, ఐఎమ్ రియలీ హ్యాపీ, హౌ డిడ్ యూ డూ దట్, అసలు నీకు ఆలోచన ఎలా వచ్చింది, నువ్వు ఎలా చేసావు అన్నాడు. అసలు అది ఏంటో ఇది గుర్తుంటేగా, అసలు ఏం చేసానో కూడా ఏం చేశాడో తెలియదుగా, వేరే వాళ్ళతో చేయించాడు కదా. ఇలా అందరి ముందు చేతులు ఎత్తేసాడు ఆ అబ్బాయి. స్టార్టింగ్ లో మనకి ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది కదా, ఆ ట్రైనింగ్ ఇస్తారమ్మా 3 నెలల్లో 2 నెలల్లో. నువ్వు బ్యాక్ డోర్లో వెళ్ళినావంటే ఫస్ట్ అర్థం ఏంటంటే నీకు ఏం స్కిల్స్ లేకున్నా, నీకు ఎక్స్పీరియన్స్ లేకున్నా, ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి స్కిల్స్ ఉన్నాయని చెప్పినప్పుడే నీకు ఆ 10 లక్షలు 15 లక్షలు ఆఫర్ ఇచ్చారు. నీకు ఒక టాప్ ఐటీ కంపెనీ నీకు 10 లక్షలు ఆఫర్ ఇచ్చిందంటే ఫ్రెషర్గానే అయితే పంపించారు వీళ్ళు. నీకు ఫ్రెషర్గా వెళ్ళాలంటమ్మా 2 ప్లేసెస్. ఒకటి క్యాంపస్లో ఉన్నప్పుడు నిన్ను కంపెనీ వచ్చి నువ్వు చదువుకుంటున్నావు, చదువైపోగానే మా దగ్గర ఉద్యోగం చేయమనిస్తే దాన్ని ఫ్రెషర్ జాబ్ అంటారు, క్యాంపస్ ప్లేస్మెంట్ అంటారు. బయటికి వచ్చిన తర్వాత నాకు ఏం ఎక్స్పీరియన్స్ లేదు, నాకు ఇంజనీరింగ్ అయిపోయింది, ఉద్యోగం కావాలంటే కంపెనీ నిన్ను ఒక ఫ్రెషర్గా హైర్ చేసుకుంటే దానిని ఫ్రెషర్ జాబ్ అంటారు. కానీ ఈ బ్యాక్ డోర్లో వెళ్ళే జాబ్స్, ప్రాక్సీలో వెళ్ళే జాబ్స్ ఏంటంటే నాకు ఒక 3 సంవత్సరాల అనుభవం ఉంది, నేను 2 సంవత్సరాలుగా పలానా కంపెనీలో పనిచేస్తున్నా, నాకు జావాలో చాలా ప్రాజెక్ట్ చేసిన అనుభవం ఉంది అని చెప్పి వెళ్ళే ఉద్యోగాలు. అందులో ట్రైనింగ్ ఎందుకు ఇస్తారు? ఇవ్వరు. నిన్ను వెళ్ళి ప్రాజెక్ట్లో కూర్చోబెడతారు. ప్రాజెక్ట్లో కూర్చోబెడితే నువ్వు చేసే పని ఏంటి? ఏమీ చేయలేవు. నువ్వు మేనేజ్ చేసినా ఏదో ఒక రోజు దొరికిపోతావు. వీటితో పాటు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో మీ ఇంటికి వెళ్తారు, మీరు పనిచేసిన కంపెనీకి వెళ్తారు, ఫోటోలు తీస్తారు, అడుగుతారు, రికార్డ్స్ చూస్తారు, పీఎఫ్ చూస్తారు. ఇప్పుడు అంతా పీఎఫ్ డిజిటల్గా వెరిఫై చేస్తున్నారు. ఒకప్పుడు నువ్వు పీఎఫ్ నెంబర్ ఇస్తే నువ్వు ఇచ్చిన పే స్లిప్ చూసి పంపించేది. ఇప్పుడు ఏంటంటే యూఏఎన్ నెంబరు, పాస్వర్డ్ కొడితే నీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని నువ్వు ఎంప్లాయర్కి ఇస్తే ఎంప్లాయర్ వెళ్ళి నీ పీఎఫ్లో లాగిన్ అయ్యి నీ ఎంప్లాయ్మెంట్ హిస్టరీ వెరిఫై చేస్తున్నాడు. అది కరెక్ట్ ఉంటేనే, నువ్వు చెప్పినట్టుగా ఉంటేనే ఉద్యోగం ఇస్తున్నాడు. అంటే ఎప్పటికైనా ప్రాబ్లమే వస్తుంది, చాలా ప్రాబ్లం. సో బ్యాక్ డోర్లో వెళ్ళే అంటే నేను ఏమంటానంటే అమ్మా, బ్యాక్ డోర్లో వెళ్ళడం మీద చాలా బిజినెస్ నడుస్తుంది కాబట్టి మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇంకోటి కూడా ఇప్పుడు ఈ బ్యాక్ డోర్ మీరు చెప్తున్నారు, సో అంటే బ్యాక్ డోర్ వెళ్ళే వాళ్ళు తప్ప, ఆ బ్యాక్ డోర్ లో తీసుకునే వాళ్ళు తప్ప అంటారా? ఎవరైతే క్యాండిడేట్స్ ముందుకెళ్ళి నాకు బ్యాక్ డోర్ లో జాబ్ కావాలని అడుగుతున్నారో వాళ్ళు తప్పు, వాళ్ళ పైన వాళ్ళ తల్లిదండ్రులు తప్పు. ఈ మోసం చేస్తున్న కంపెనీల తప్పు కాదు, మోసం చేస్తున్న వ్యక్తి తప్పు కాదు. అంటే నేను వాళ్ళని వెనకేసుకొని రావడం లేదు. నీ ఆశనే వాడి యొక్క వ్యాపారం, రైట్? నువ్వేమంటున్నావంటే నాకు ఏం స్కిల్స్ అసలు అంటే బేసిక్ అమ్మా. ఒక క్వశ్చన్ అడుగుతాను, తల్లి తండ్రి కానీ రిసోర్స్ కానీ. ఇప్పుడు నేను ఒక అబ్బాయి 24 ఏళ్ళ అబ్బాయి ఉన్నాడు, ఇంజనీరింగ్ అయిపోయింది, జావాలో ఏదో నేర్చుకుంటున్నాడు. ఆ అబ్బాయికి పిలిచి 15 లక్షలకి నేను ఒక ఆఫర్ ఇస్తాను, ఏ ఇన్ఫోసిసో ఏ టీసీఎస్ఓ ఏదో ఒక పెద్ద కంపెనీలో ఒక ఆఫర్ ఇప్పిస్తాను అని ఇప్పించాను అనుకో. అసలు ఫస్ట్ ఏమడగాలి తెలుసా? నాకు ఏమీ రాకుండా 10 లక్షల ఆఫర్ ఎలా ఇస్తున్నారని అడగాలి. అడుగుతారా? అడగారు. ఎగిరి గంతేసి నాకు కావాలి ఆ జాబ్ అంటారు. ఇక్కడనే ప్రాబ్లము. అది తప్పు, అది మారాలి. నాకేమొచ్చు, నాకు ఎందుకు ఇస్తున్నారు ఈ 10 లక్షలు? నేను 10 లక్షలు కోరుకుంటున్నాను కదా, అసలు 10 లక్షలు ఎందుకు కోరుకుంటున్నాను? నా రేటు 10 లక్షలు ఎవరు చెప్పారు? అసలు ఈ 10 లక్షలు 15 లక్షల రేట్లు ఎవరు చెప్పారమ్మా? ఎందుకు ఇవ్వాలి? కంపెనీలు 10 లక్షలు 15 లక్షల రేట్లు ఎవరికో, నీకంటే ముందు వాడికి 15 లక్షలు, నీ సీనియర్కో మీ పక్కింటి వాడికో 10 లక్షలు 15 లక్షలు వస్తున్నాయి కాబట్టి నా రేటు కూడా 15 లక్షలని డిసైడ్ చేస్తున్నావు. నీకు అంత స్కిల్ ఉందా? నీకు ఆ పని వచ్చా? నీలో అంత యోగ్యత ఉందా? పనికిరాని డిగ్రీ తప్ప, అంతే కదా, నీ దగ్గర ఉంది పనికిరాని డిగ్రీ. నేను అంటున్నానమ్మా పనికిరాని డిగ్రీ అంటున్నాను. ఎందుకంటే డిగ్రీ అంటే దానికి సంబంధించిన స్కిల్ ఉండాలి, దానికి సంబంధించిన యోగ్యత ఉండాలి. అందులోంచి నేను 4 క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు సమాధానం చెప్పగలగా. అంటే నేనమ్మా ఎలక్ట్రికల్ వాళ్ళు వస్తారు, ఎలక్ట్రానిక్స్ వస్తారు, సివిల్ వార్డ్ రాగానే అడుగుతాను, స్ట్రక్చర్ అంటే ఏంటి, బీమ్స్ అంటే ఏంటి, ఫల్క్రమ్ అంటే ఏంటి. అంటే ఇవన్నీ కూడా సివిల్కి సంబంధించిన పదాలు. అంటే ఇప్పుడు 10,000 తీసుకున్నా ఆ 10,000కి మనం ఎంత స్కిల్ పెడుతున్నాం అనేది ఇంపార్టెంట్. అంటే చాలా ఇంపార్టెంట్. నువ్వు స్కిల్ మీద ఆధారపడి నీ యొక్క కెరియర్ని బిల్డ్ చేయి. కానీ నీకు ఏం స్కిల్ లేకుండా నీకు 10 లక్షల జాబ్ కావాలి, 15 లక్షల జాబ్ కావాలి, నేను 4 లక్షలు ఇన్వెస్ట్ చేస్తా, నాకు డైరెక్ట్గా నాకు బ్యాక్ డోర్ ఎంట్రీ కావాలంటే ఇదేదో క్యూలలో మనం ఏదైనా దేవస్థానంలోనో ఎక్కడైనా ఉన్నప్పుడు సినిమా థియేటర్లోనో క్యూలో నిల్చున్నప్పుడు నువ్వు షార్ట్ కట్లో వెళ్ళి క్యూలో నిల్చుంటే నీకు ఫలితం ఉంటుంది. కానీ ఈ ఉద్యోగాల విషయంలో అందులో ప్రైవేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు నువ్వు చెయ్యి,
నువ్వు ఏదైనా చేస్తే నీకు అక్కడ దొరకబట్టేవాడు ఎవడు ఉండడు. కానీ ఇక్కడ ప్రైవేట్ ఉద్యోగాల్లో కేవలం స్కిల్లే ప్రధానం, స్కిల్కే డబ్బులు ఇస్తారు. స్కిల్ లేని వాడికి డబ్బులు ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా ఆలోచించుకోవాలి, ఆగాలి. అందుకే కదమ్మా మొన్న నంద్యాల అంటే ఎక్కడో కర్నూలు దగ్గర, కడప దగ్గర ఉన్న ఒక చిన్న పట్టణం, అక్కడ ఒకడు సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి మాకు హైదరాబాద్లో ఉంది, దాని బ్రాంచ్ ఇక్కడ పెడుతున్నాము, గంట సేపు రోజుకు గంట పని చేస్తే చాలు 40,000 జీతం జావాలో మేమే నేర్పిస్తాము, 4 లక్షలు ఇవ్వండి అని ఒక్కొక్కడికి 4 జాబులు అమ్మారు. అంటే నువ్వు 4 గంటలు పని చేస్తా అంటే 4 జాబులు కొన్నారు పిచ్చోళ్ళు. అంటే గంటకి 4 లక్షలు మనం పే చేయాలి. చేస్తే 4 జాబులు ఇస్తారు. నెలకి 40,000 చొప్పున 4 16 1,60,000 ఇస్తారు. అంటే 10% వడ్డీ ఇస్తున్నట్టు వాడు. బేసిక్గా 16 లక్షలకు 1,60,000 అంటే 10% వడ్డీ ఇస్తున్నాడు. నువ్వు ఆలోచించుకోవాల్సింది అంటే నేను గంట పని చేస్తే నాకు 40,000 ఎలా ఇస్తావు? అసలు ఒక్క గంట ఉద్యోగము, 2 గంటలకు 2వ ఉద్యోగం, 3 గంటలకు 3వ ఉద్యోగం అనేది అసలు ఈ ప్రపంచంలో ఏదైనా కాన్సెప్ట్ ఉందా? ఎక్కడైనా కని విని ఉన్నామా? లేని దాన్ని కూడా కొన్నారు. 900 మంది కొన్నారు. 900 మంది 120 కోట్లు యాజ్ పర్ ద డిఎస్పీ. అక్కడ ఎవరో ప్రెస్ మీట్ పెట్టారు, వారి ప్రకారం చెప్తున్నాను నేను. ఇన్స్టాలో ఉంది, యూట్యూబ్లో ఉంది. తప్పెవరిది? ప్రజలది కదా. తల్లిదండ్రులు ఎవరైనా పిల్లలు డబ్బులు బ్యాక్ డోర్ ఎంట్రీ, ప్రాక్సీ అనగానే ఫస్ట్ తల్లిదండ్రులు ఆగాలి, తల్లిదండ్రులు ఆలోచించాలి, తల్లిదండ్రులు క్వశ్చన్ చేయాలి. నీకు ఏమీ రాదు కదారా, మళ్ళీ ఇలా డబ్బులు పెట్టి లోపలికి వెళ్తే వాళ్ళకి ఎంతసేపు ఏం కావాలో, వాడికి పెళ్లి చేయాలి, వాడి జీవితంలో సెటిల్ కావాలి, వాడికి ఉద్యోగం రావాలి, వానికి ఎవరికి ఒక మంచి అమ్మాయి కట్నం తీసుకోకనో ఒక మంచి అమ్మాయి, యోగ్యురాల అమ్మాయి రావాలి. దానికోసం వాళ్ళు ఏం చేయడానికైనా సిద్ధమవుతున్నారు. ఇది తల్లిదండ్రులు వాళ్ళ బలహీనతలు వాళ్ళకు, పిల్లలు వాళ్ళ బలహీనతలు వాళ్ళు. ఫైనల్గా ఏం చేస్తున్నారంటే ఇక్కడ వెళ్ళి బకరా అయిపోతున్నారు. మనం ఏమంటున్నాము? నువ్వు స్కిల్ నేర్చుకో, ఒక్కొక్క మెట్టు ఎదుగు, పని నేర్చుకో, యోగ్యుడివిగా, నైపుణ్యం తెచ్చుకో, స్కిల్స్ పెంచుకో. ఇవాళ 10,000 ఉంటే రేపు 20,000 ఉంటాయి, ఎల్లుండి 50,000 ఉంటాయి. ఐటీ ఇండస్ట్రీలో శాలరీస్ చాలా పెరుగుతాయి ఫాస్ట్గా, నీ స్కిల్ని ఆధారంగా, నీ ఎక్స్పీరియన్స్ ఆధారంగా. ఇలా వెళ్ళు అంటున్నాము. ఈనాడు పేపర్లో చూస్తారు, గోకరాజు రంగరాజు కాలేజీలో చదివిన అబ్బాయికి 10 లక్షలతో ఆఫర్ వచ్చింది అనగానే మా అబ్బాయికి 10 లక్షల ఆఫర్ కావాలి. ఎందుకు? అసలు వాడికి నీకు కంపారిజన్ ఏంటి? వాడెవడో కష్టపడి తెచ్చుకున్నాడు, వాడి స్కిల్స్ ఏంటో తెలుసుకున్నారా మీరు? తెలుసుకోరు. వాడు ఏం చదువుకున్నాడో తెలుసుకున్నారో, వాడు ఎంత కష్టపడ్డాడో తెలుసుకున్నారో తెలుసుకోరు. శాలరీ ఇంపార్టెంట్. మా వాడు ఇంజనీరింగ్ చేశాడు, వాడికి 10 లక్షల శాలరీ వచ్చింది, మాకు 10 లక్షల శాలరీ రావాలి. వాడికి మంచి 25 లక్షల కట్నం వచ్చింది, మా వాడికి 25 లక్షలు అంతకంటే ఎక్కువ కట్నం కావాలి. ఈ కంపారిజన్లో, ఈ ప్రెషర్లలో, సోషల్ ప్రెషర్లలో తల్లిదండ్రులు వాళ్ళ బలహీనతల వల్ల, వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల తల్లిదండ్రులు అటు వెళ్ళిపోయి పిల్లలు మాకు తేలిగ్గా ఇదే అంటే పిల్లలు కూడా ఏంటంటే 3-4 సంవత్సరాలు రకరకాలుగా ట్రై చేసి 28, 29 వచ్చేసరికి వాళ్ళకి ప్రెషర్ అవుతుంది ఎలాగైనా సెటిల్ కావాలని. ఈ ప్రెషర్లలో ఫైనల్గా వెళ్ళి అడుసులో కాలు పెట్టేస్తుంది. వీటన్నిటిని ఈ ఫేక్ కంపెనీస్ క్యాచ్ చేస్తున్నాయి. వీళ్ళ కోసమే వీళ్ళను టార్గెట్ చేస్తూ కంపెనీలు పుడుతున్నాయి. అదే మీరు నేర్పిస్తాము, పని నేర్పిస్తాము, ఒక్కొక్క మెట్టు నేర్చుకోండి, స్కిల్ నేర్చుకోండి, కష్టపడండి, మెల్లిగా ఎదగండి. మనం చెప్తే ఎవరికి రుచించట్లేదు కదా, రుచించకపోయి మేము అందుకే మా దగ్గర వచ్చి ఎవరైనా 9 నెలలు అంటే 9 నెలలు ఎందుకండి, 6 నెలలు ఎందుకండి, 3 నెలలకు చేయొచ్చు కదా అంటారు కదా. మాకు తెలుసు వాళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ 6 మంత్స్ తర్వాత 9 మంత్స్ తర్వాత మన దగ్గర వచ్చి జాయిన్ అవుతారు. రియలైజ్ అవుతారు, తెలుస్తుంది మార్కెట్లో వాళ్ళకి. 3 నెలలు కాదు, 6 నెలలు కాదు, మీరు 10 కోర్సులు చేయండి, జాబ్ రాదు, వచ్చినా అది నిలవదు. నిలవాలి అంటే మీరు స్కిల్స్ని బేస్ చేసుకుంటే తప్ప నిలవదు. అండ్ ఇంకొకటి కూడా మనకి ఏమంటారు, ఒకలాంటి భయం ఉండిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే స్కిల్ ఉండదో, అంటే నేను చేయలేనేమో, ఇది నా వల్ల కాదేమో, అంతే కదా, పరుగు పోతుందేమో. రోజు ఆఫీస్కి ఒక దొంగలాగా, ఒక మోసం చేసిన వ్యక్తిలాగా, ఎప్పుడు దొరికిపోతానన్న ఒక భయంతో ఆఫీస్కి వెళ్తాడు. కానీ ఇలా గల్లా ఎగరేసుకొని వెళ్తాడమ్మా, ఆఫీస్కి వెళ్ళడు. ఆఫీస్కి అంత ధైర్యంగా వెళ్ళడు. ఎప్పుడెప్పుడు సైడ్ లైన్లలో కూర్చొని వెళ్తుంటాడు. మొన్న ఒక అబ్బాయి ఉన్నాడు, అతను ఏదో నాన్ టీచింగ్ జాబ్ చేశాడు 5 ఏళ్ళు 6 ఏళ్ళు. దాని తర్వాత ఏదో కంపెనీలో బ్యాక్ డోర్ ఎంట్రీలో టాప్ ఐటీ కంపెనీలో జాబ్ కొట్టాడు, వెళ్ళాడు. 3 నెలలు బెంచ్ మీద ఉంచారు, 4 నెలలు ప్రాజెక్ట్లో వేశారు, 5వ నెలలు రోడ్డు మీదకి వచ్చాడు. ఎంత ఫాస్ట్గా వచ్చిందో అంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది. అంతే, 5 నెలలు పట్టింది ప్రూవ్ కావడానికి. తర్వాత మన దగ్గరికి వచ్చాడు. సో నేనేమంటానంటే బ్యాక్ డోర్ నిప్పుల మీద నడవండి, మళ్ళీ తర్వాత కాస్త బట్టర్ అవి పెట్టుకొని, వెన్న అవి పెట్టుకొని తగ్గిన తర్వాత మళ్ళీ రండి. నైస్. ఏం చేస్తాం? చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఇప్పుడు చేస్తున్న మిస్టేక్స్కి ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఈవెన్ ఏమంటారు,
పిల్లలకే కాకుండా మెయిన్ గా తల్లిదండ్రులకి ఇంపార్టెంట్, ఎందుకంటే తల్లిదండ్రులకి important. వాళ్ళే ప్రోత్సహిస్తున్నారు. అంటే వాళ్ళు తల్లిదండ్రులే- ఇవ్వకుండానే డబ్బులు ఎలా వస్తుంది? తల్లిదండ్రులకి ఇంపార్టెంట్, తల్లిదండ్రులే రియలైజ్ కావాలి. పిల్లలకి చెప్పితే ఎక్కదు కాబట్టి నేను మీ మాధ్యమం ద్వారా తల్లిదండ్రులకి చెప్పదలుచుకున్నాను. బ్యాక్ డోర్లు, ప్రాక్సీలు ప్రోత్సహించకండి. గాలిలోంచి 10 లక్షలు 15 లక్షల ఆఫర్ మీ పిల్లలు తీసుకొస్తే, యోగ్యత లేకుండా స్కిల్స్ లేకుండా తీసుకొస్తే సంబరపడిపోకండి. వేరే వాళ్ళతో మీ పిల్లల్ని కంపేర్ చేయకండి, వేరే వాళ్ళ శాలరీలతో కంపేర్ చేయకండి. వాళ్ళకి స్కిల్స్ నేర్పించడానికి ప్రయత్నం చేయండి. మాలాంటి కంపెనీల్లో ఇంటర్న్షిప్లు చేయించండి. మా దగ్గరే కాదు, ఇంకా ఇంటర్న్షిప్కి రకరకాల ప్లేసెస్ ఉన్నాయి. సో మీరు ఎక్కడో దగ్గర ఇంటర్న్షిప్ చేయించండి, పని నేర్పించండి. పని ద్వారా వాళ్ళు పని చేయడం ద్వారా వాళ్ళు నిపుణులు కావాలి, వాళ్ళు ఎక్స్పర్ట్స్ కావాలి. అది చూడండి, దాని మీద శ్రద్ధ పెట్టండి. ఇది మన మెసేజ్ అమ్మా పేరెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ టైంని మా కోసం ఇంత స్పెండ్ చేసి ఇంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. అంటే కెరియర్ గురించి ఆలోచించిన వాళ్ళు నాకు తెలిసి నిజంగా తప్పకుండా ఒక్కసారి ఇక్కడికి వస్తే మాత్రం సీరియస్లీ మీ లైఫ్ అయితే సెట్ అయిపోతుందని నాకు కూడా అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.